ప్రభుత్వ సెలవుల జాబితాలో మహర్షి వాల్మీకి జయంతిని పరిమితం చేయబడ్డ సెలవుల జాబితాలో చేర్చింది యూపీ సర్కార్. మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అక్టోబర్ 7న ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర సిబ్బంది శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. వాల్మీకి జయంతిని పరిమిత సెలవు దినం వర్గం నుంచి తొలగించి ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించింది. రేపు మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా రాష్ట్రంలో ప్రభుత్వ సెలవు దినంగా ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీని కారణంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, విభాగాలు పూర్తిగా మూసి ఉంటాయి. 2025 సంవత్సరానికి సంబంధించిన ప్రభుత్వ సెలవుల జాబితాలో మహర్షి వాల్మీకి జయంతిని పరిమితం చేయబడ్డ సెలవుల జాబితాలో చేర్చారు. రిజిస్టర్డ్ సెలవులు అంటే ఉద్యోగులు తమ ఇష్టానుసారం సంవత్సరంలో కొన్ని సెలవులు ఎంచుకోవచ్చు. ఈ సెలవు దినం నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ చట్టం 1881కి లోబడి ఉండదని ఆర్డర్ స్పష్టం చేస్తోంది. అంటే ఇది ప్రభుత్వ సెలవు దినం అయినప్పటికీ ఇది సాధారణంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు తప్పనిసరి సెలవుల వర్గంలోకి రాదు. దీనికోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేస్తుంది.